ప్రధాని మోడీ రైతుల పక్షపాతి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. కరీంనగర్ జిల్లా నల్లగొండలో ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మోడీ ఆధ్వర్యంలో 42,000 కోట్ల విలువైన అనేక పథకాలు ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. యూరియా ధరలో ఆకాశాన్ని అంటుతున్న సబ్సిడీ ధరకే యూరియాను అందిస్తున్నామని తెలిపారు. 24,000 కోట్ల నిధులతో ధనధాన్య కృషి యోజన పథకాన్ని అమలు చేయడం శుభపరిణామమన్నారు. దేశంలోని 100 జిల్లాలను ఎంపిక చేసి 1,70,00,000 మంది రైతులకు లాభాలు కలిగించేందుకే ఈ స్కీమ్ను అమలు చేయడం జరిగిందని తెలిపారు. అనేక రైతు సంస్కరణ తీసుకొచ్చి ఏ విధంగా రైతులు ఆదుకుంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా మనం చూస్తే మనం విజయదశమి మనకు బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. వాళ్ళ రైతులకు సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళ ట్రాక్టర్ విషయంలోని రైతు పనిముట్ల విషయంలో మనకి GST తొలగించి ఏ విధంగా మనని రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండో మనం ఆలోచించాలి ఒకసారి. ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రైతు కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు యూరియా బ్లాక్ చేయడము, యూరియా అందించకపోవడము, బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంలో ధరలు పెరిగినప్పుడు కూడా, దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా, ఆపరేషన్ సింధూర్ జరిగినా కూడా ఏ రోజు కూడా యూరియా ధరలు పెంచలే. ఎక్కడ యూరియా షార్టేజ్ కానియలే. యూరియా మీద సబ్సిడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి.